ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసుల సంఖ్య పెరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కూడా మధుమేహం కేసుల సంఖ్య పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కావున మధుమేహంపై అవగాహనతో ఉండాలని, నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. వాస్తవానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు వంటి సమస్యలు బారిన పడే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలతో డయాబెటిస్కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటివని నిపుణులు చెబుతున్నారు. మెంతులు లేదా మెంతుకూరలో సోడియం, జింక్, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, ప్రోటీన్, స్టార్చ్, చక్కెర, ఫాస్ఫోరిక్ ఆమ్లం వంటి పోషకాలు కూడా కనిపిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటు షుగర్ రోగులు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు మెంతు నీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మెంతులు ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వినియోగం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతుంది. తర్వాత మెంతు టీ. దీన్ని తయారు చేసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా మెంతి గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. తర్వాత ఆ నీటిని వడకట్టి మరుసటి రోజు ఉదయం తాగాలి. మెంతి టీ కోసం మీరు మెంతులను నీటిలో మరిగించి దానికి నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ మెంతి టీ లేదా మెంతి నీటిని ఉదయం పరగడుపున తాగడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.